నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక వీలునామా రాసిన తర్వాత ఆ వీలునామాలో కొట్టివేతలు, దిద్దివేతలు, పదాలను చేర్చడము లాంటివి చేయవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో వీలునామా గురించి వివరణ ఇచ్చే చట్టం ఇండియన్ సక్సెషన్ యాక్ట్, భారతీయ వారసత్వపు చట్టం 1925. ఈ చట్టంలోని సెక్షన్ 71 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక వీలునామా రాయబడి ఉంటే ఆ వీలునామాలో ఎలాంటి కొట్టివేతలు, దిద్దివేతలు, అలాగే పదాల మధ్య మరికొన్ని పదాలు, వాక్యాల మధ్య మరికొన్ని వ్యాఖ్యలు చేర్చడం అనేది చెయ్యరాదు. అలా చేస్తే ఆ వీలునామా అనేది చెల్లుబాటు కాదు. అంటే వీలునామాలో కొట్టివేతలు, దిద్దివేతలు అనేవే ఉండకూడదు. వీలునామా చాలా స్పష్టంగా ఉండాలి. ఎవరు వీలునామా రాస్తున్నారు, ఎవరికి రాస్తున్నారు, వాళ్ళ పేర్లు, చిరునామాలతో సహా పూర్తిగా అడ్రస్తో సహా రాయాలి. అలాగే ఏ ఆస్తినైతే వీలునామా రూపంలో రాస్తున్నారో ఆ ఆస్తికి సంబంధించిన అంశాలను కూడా వీలునామాలో విశదీకరించాలి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.